నమస్తే, వెల్కమ్ టు మెగా 9 ఆఫ్ ద రికార్డ్. దిస్ ఇస్ తేజస్వి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అయింది. ఎన్నడూ లేని విధంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రికార్డు స్థాయిలో సీట్లు వచ్చాయి. అన్నీ బాగానే ఉన్నప్పటికీ పార్టీ పరిస్థితిపై మాత్రం ఎవరికీ పట్టింపు లేదు. ఆ నలుగురు నేతలు అటు డీసీసీ అధ్యక్షులుగా ఇటు ఎమ్మెల్యేలుగా డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. వారు జిల్లాలో పార్టీని పట్టించుకోకుండా నియోజకవర్గాలకే పరిమితం కావడంతో ఆయా జిల్లాల్లో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టు అన్నట్లుగా మారిందట. హస్తం పార్టీ పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అస్తవ్యస్తంగా మారిందట. స్థానిక సంస్థల ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న తరుణంలో ఈ పరిస్థితిపై పార్టీ క్యాడర్ టెన్షన్ పడిపోతుంది అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీ అత్యధిక సీట్లు దక్కించుకోవడంలో ఆ నలుగురు జిల్లా పార్టీ అధ్యక్షులు తమ వంతు పాత్ర పోషించారు. జిల్లా పార్టీ అధ్యక్షులుగా పనిచేస్తూ అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై పోరాటాలు సాగించారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ నలుగురు డీసీసీ ప్రెసిడెంట్లు కూడా ఎమ్మెల్యేలుగా విజయం సాధించి ప్రభుత్వంలో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ జిల్లా అధ్యక్షులుగా వారే కొనసాగుతుండటంతో పార్టీ కార్యక్రమాలలో దృష్టి పెట్టలేకపోతున్నారనే చర్చ కొనసాగుతుంది. కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, జగిత్యాల జిల్లా పార్టీ సారథి ఆడ్లూరి లక్ష్మణ్ కుమార్, పెద్దపల్లి పార్టీ ప్రెసిడెంట్గా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కొనసాగుతున్నారు. ఆది శ్రీనివాస్ వేములవాడ నుండి ఎమ్మెల్యేగా విజయం సాధించి ప్రభుత్వం విప్గా ఎన్నికయ్యారు. అదేవిధంగా ధర్మపురి నుండి అడ్లూరి లక్ష్మణ్ ఎమ్మెల్యేగా గెలిచి ప్రభుత్వం విప్గా కొనసాగుతున్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ మానకొండూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. రాజ్ ఠాకూర్ రామగుండం నుండి గెలిచారు. ఈ నలుగురు నేతలు కూడా ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇంకా కాంగ్రెస్ కొత్త జిల్లా అధ్యక్షులని నియమించలేదు. నాయకులకు జోడు పదవులు ఉండడంతో వారు పార్టీ కార్యక్రమాలకు సరి అయిన న్యాయం చేయడం లేకపోతున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆ ఎఫెక్ట్తో 4 జిల్లాల్లో సమన్వయ లోపం స్పష్టంగా కనపడుతుంది అంటున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ఆ నలుగురు ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉండడంతో పార్టీలో ఏమైనా సమస్యలు వస్తే పరిష్కరించడంలో తీవ్ర జాప్యం జరుగుతోందట. గ్రామ స్థాయి, మండల స్థాయిలో పార్టీ కార్యక్రమాలు కూడా అంతంత మాత్రంగానే కొనసాగుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మరింత స్తబ్దతగా కనబడుతుంది. పార్టీ కార్యక్రమాలు కూడా నామమాత్రంగా కొనసాగుతున్నాయి. ఆ నలుగురు డీసీసీ ప్రెసిడెంట్లు జిల్లాలకు వచ్చినప్పుడు వారి అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతుండటంతో జిల్లా పార్టీపై ఆ పరిస్థితి స్పష్టంగా రిఫ్లెక్ట్ అవుతుందని క్యాడర్ వాపోతుంది. కనీసం కాంగ్రెస్ జిల్లా పార్టీ కార్యాలయాల్లో కూడా సదరు పార్టీ అధ్యక్షులు అడుగు పెట్టడం లేదంట. గడిచిన ఏడాది కాలంలో వారు పార్టీ కార్యక్రమాలకు హాజరైన సందర్భాలు వేళ్లపై లెక్కించవచ్చని, వారు వచ్చినా ఏదైనా ముఖ్యమైన పార్టీ కార్యక్రమం ఉంటేనే హాజరవుతున్నారని కార్యకర్తలు విమర్శిస్తున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాకు చెందిన కీలక నేతలు దాదాపు రిలాక్స్ మోడ్లోకి వెళ్లారంట. దాంతో జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఎవడికి పుట్టిన బిడ్డరా ఎక్కెక్కి ఏడుస్తోంది అన్నట్టుగా మారిందట. మండల స్థాయిలో పార్టీలో ఎదురవుతున్న సమస్యలను పట్టించుకునే నాదుడే కరువయ్యారట. ఈ పరిస్థితి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నేతల్లో గుబులు రేపుతోందట. సహజంగా అధికార పార్టీపై కాలం గడిచే కొద్దీ క్షేత్రస్థాయిలో కొంచెం వ్యతిరేకత కనిపిస్తుంటుంది. ఆ వ్యతిరేకతను అధిగమించాలంటే పార్టీని సమన్వయం చేయగలిగే నేతలు ఖచ్చితంగా అవసరం. అదీగాక అధికార పార్టీ ఎమ్మెల్యేలు లేని నియోజకవర్గాల్లో పార్టీని నడిపించాలంటే ఫుల్ టైం పార్టీ కోసం పనిచేసే నాయకుడు సారథ్య బాధ్యతలు చేపట్టాలి. ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షులకు ప్రభుత్వ కార్యక్రమాలు సొంత నియోజకవర్గాల పరిధిలో తిరగడానికే సమయం చాలటం లేదంట. అధ్యక్ష బాధ్యతలు తలకు మించిన భారంగా పరిణమించాయని భావిస్తున్నారట. సర్పంచ్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటాలి అంటే పార్టీకి బలమైన నాయకత్వం కావాలని ద్వితీయ శ్రేణి నేతలు కోరుతున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 2 మేయర్ సీట్లు, 12 మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకోవాలి అంటే పార్టీని మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని సీనియర్ నేతలు సూచిస్తున్నారు. కరీంనగర్, సిరిసిల్ల, హుజూరాబాద్,
కోరుట్ల నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో అక్కడ పార్టీని నడిపించలేకపోతే పరిస్థితి గాడి తప్పే అవకాశాలు ఉన్నాయని సీనియర్స్ హెచ్చరిస్తున్నారు. అందుకే ఎమ్మెల్యేలు కూడా తమను పార్టీ బాధ్యతల నుండి తప్పించాలని కోరుతున్నారట. అయినా అధినాయకత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పార్టీ శ్రేణులకు మింగుడు పట్టం లేదంట. ఇప్పటికైనా ఆ 4 జిల్లాలలో పార్టీకి కొత్త అధ్యక్షులని నియమించాలని కార్యకర్తలు కోరుతున్నారు. ఈ 4 నేతలు పార్టీ పదవులని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కొత్త వారిని నియమించే విషయంలో అధిష్టానం ఎందుకు జాప్యం చేస్తుందో వారికి అంతుపట్టడం లేదంట. ఇప్పటి నుండి స్థానిక సంస్థల ఎన్నికలకి సిద్ధం కావాలంటే ఖచ్చితంగా నాయకత్వం మార్పు జరగాలని కాంగ్రెస్ క్యాడర్ బలంగా కోరుతుంది. మరి కాంగ్రెస్ పెద్దలు కొత్త డీసీసీ ప్రెసిడెంట్లపై ఎప్పటికీ దృష్టి సారిస్తారో చూడాలి.